students, Inter Exams 2024 Maths 1 year subject లో both AP and TS స్టూడెంట్స్ అందరూ మీరు 75/75 ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీకు గన్ షాట్ క్వశ్చన్స్ విత్ ప్రిడిక్టర్ పేపర్తో సహా సొల్యూషన్స్ కూడా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడు చూపిస్తున్న పేపర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరికీ 100% యూజ్ఫుల్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి అనేది కూడా వీడియో ఎండింగ్లో క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ గన్ షాట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అయితే చూడండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. R2R ఈజ్ డిఫైన్డ్ బై f of x ఈక్వల్ 1 minus x square by 1 plus x square. Then show that f of tan theta equal to 2 cos theta. సో మనకు f of tan theta equal to 2 cos theta అని ప్రూవ్ చేయాలి. మనకి ఇచ్చింది f of x equal to 1 minus x square by 1 plus x square. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే లెట్ x ఈక్వల్ టు tan theta సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, f of tan theta ఈక్వల్ టు 1 minus tan square theta by 1 plus tan square theta అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు tan theta అంటే మనకు అందరికీ తెలుసు కదా, tan theta ఈక్వల్ టు sin theta by cos theta. సో ఇప్పుడు tan theta ప్లేస్లో మనకు sin theta by cos theta అంటే 1 minus sin square theta by cos square theta whole by 1 plus sin square theta by cos square theta అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనకు ఎల్సిఎంలో తీసుకుంటే ఏమవుతుంది, cos square theta మైనస్ sin square theta by cos square theta అవుతుంది. నెక్స్ట్ cos square theta ప్లస్ sin square theta by cos square theta అవుతుంది. cos square theta క్యాన్సిల్ అవుతే మనకి ఇప్పుడు సింపుల్గా ఏమొస్తుంది ఫామ్ అన్నది, cos square theta మైనస్ sin square theta by cos square theta ప్లస్ sin square theta వస్తుంది. sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. సో అందరికీ తెలుసు కదా, డైరెక్ట్గా ఇప్పుడు ఏముంటుంది మనకు, ఓన్లీ న్యూమరేటర్లో ఉన్న వాల్యూ cos square theta మైనస్ sin square theta అనే ఉంటుంది. సో cos square theta మైనస్ sin square theta వాల్యూ ఏమవుతుంది మనకు, cos 2 theta అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, f of tan theta మనం ఆల్రెడీ సబ్స్టిట్యూట్ చేసాం, x ఈక్వల్ టు f of tan theta ఈక్వల్ టు cos 2 theta. హెన్స్ ప్రూవ్డ్. ఇలా సింపుల్గా మీరు x ఈక్వల్ tan theta పుటప్ చేస్తే మీకు ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో సేమ్ మోడల్ క్వశ్చన్స్ మీకు ఉంటాయి. ఈ సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒకసారి చూపిస్తాను ఆగండి. ఈ 5 క్వశ్చన్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి. వీటిని ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్ 1లో కన్ఫామ్గా ఈ క్వశ్చన్స్ మనకి ఏదో ఒకటి వస్తాయి. మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను, f of tan theta ఈక్వల్ cos 2 theta. సేమ్ వేలో ఈ 5 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే షూర్గా ఫస్ట్ క్వశ్చన్ ఈ 5లో ఏదో ఒకటి కంపల్సరీగా వస్తుంది. జస్ట్ మీకు వాల్యూస్ అయినా చేంజ్ చేయొచ్చు, లేదు అంటే సేమ్ మోడల్ క్వశ్చన్ అయితే కంపల్సరీ 100% వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ గన్ షాట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చాలా సింపుల్గా చేయొచ్చు మనం. ఫైండ్ ద డొమైన్ ఆఫ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఏమి ఇచ్చారు, f of x ఈక్వల్ టు 1 by x square మైనస్ 1 ఇంటూ x ప్లస్ 3 ఇచ్చారు. సో ఇక్కడ మనకు f of x ఈజ్ నాట్ డిఫైన్డ్ కాబట్టి డైరెక్ట్గా మనకు సింపుల్గా లెట్ x square మైనస్ 1 ఇంటూ x ప్లస్ 3 ఈక్వల్ టు 0 తీసేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 అండ్ x ప్లస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకు x వాల్యూ ఏమవుతుంది, x స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది, ఇక్కడ x ఈక్వల్ టు 3 అవుతుంది. సో x ఈక్వల్ టు డైరెక్ట్గా ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు మనకు దేర్ ఫోర్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఆర్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఇక్కడ మనకు -1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి -1, 1, 3. సో డైరెక్ట్గా మీరు
లాస్ట్లో దేర్ ఫోర్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇస్ ఆర్ అని డిఫైన్ చేసేసి -1 1 3 చేస్తే సరిపోతుంది. సింపుల్గా జస్ట్ 4-5 స్టెప్లో మీకు ఆన్సర్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్లో సేమ్ మోడల్ క్వశ్చన్ వస్తుంది. జస్ట్ మీకు ఇక్కడ డొమైన్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఏ క్వశ్చన్ అయినా సరే సేమ్ ప్యాటర్న్లో ఇప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది. జస్ట్ లాస్ట్లో ఒకటి ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒకసారి మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. f = 1, 2, 2, -3, 3, -1 దెన్ ఫైండ్ 2f 2 + f f² √f. ఈ 4 మోడల్స్ మాత్రం సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్లో చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది 4-5 స్టెప్లో. సెకండ్ క్వశ్చన్ గన్ షాట్, మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మీకు మ్యాట్రిక్స్ అనేది 2/2 = 2/2 ఇస్తే మనకు వాల్యూస్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. 3/3 ఇచ్చినా కానీ 3/3 అంటే ఈక్వల్ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఉన్న ప్రతి వాల్యూ ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు మనకు ఏమి ఇచ్చారు ఇందులో ఆటోమేటిక్గా x-1 2 5 - y 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు. = 1 2 3 0 4 7 1 0 0 ఇచ్చి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ XYZ అండ్ ఏ అని ఇచ్చారు. మనం ఇప్పుడు XYZ వాల్యూతో పాటు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ప్రతి వాల్యూ ఇందులో ఉన్న వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి. సో గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ 3/3. హెన్స్ దేర్ఫోర్ మనకి ఏమని రాస్తాం డైరెక్ట్గా, ఇప్పుడు మీరు x-1 = ఇక్కడ ఏముంది 1, x-1 = 1 ఆటోమేటిక్గా x = 1 + 1 = 2, x వాల్యూ 2 అయిపోతుంది. నెక్స్ట్ y వాల్యూ 5 y = ఏముంది 3 కాబట్టి -y = 3 - 5 -y = -2 y = 2 అవుతుంది. సో x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం సింపుల్గా. నెక్స్ట్ z-1 = 4 చేసేయండి, వాల్యూ వస్తుంది. a-5 = 0 అంటే a = 5 అవుతుంది. z-1 = 4 అయితే z = 4 + 1 5 అవుతుంది. సో ద వాల్యూస్ ఆఫ్ XYZ = ఫైనల్గా 2, 2, 5, 5 రాసేయండి, ఆన్సర్ అయిపోతుంది. చాలా సింపుల్. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, చాలా సింపుల్గా మీరు థర్డ్ క్వశ్చన్లో 2 మార్క్స్ కన్ఫామ్గా తెచ్చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి ఇచ్చారు. A12 34 B 3872 2x + a = b దెన్ ఫైండ్ అవుట్ x అని ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే మీకు డైరెక్ట్గా వాల్యూ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది 2x = b - a అవుతుంది. b - a మ్యాట్రిక్స్ చేస్తే వచ్చే వాల్యూనే 2x మ్యాట్రిక్స్ అవుతుంది. అప్పుడు x = ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సింపుల్గా అలానే ఇక్కడ 3b - 2a a² = 0 దెన్ ఫైండ్ ద k వాల్యూ. దీన్ని a² చేసేస్తే మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, అడ్జసెంట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ డిఫైన్డ్ బై 1/2 ఆఫ్ I - 3j కన్స్ట్రక్ట్ ద 3/2 మ్యాట్రిక్స్. ఈజీగా మీరు మ్యాట్రిక్స్ రాసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ థర్డ్ క్వశ్చన్ నేను చెప్పిన మోడల్తో పాటు ఈ 5 మోడల్స్తో కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది. మీరు దీన్ని ఒకసారి నోట్ చేసుకొని సాల్వ్ చేయండి. డిఫైన్ ర్యాంక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. మీరు దాంతోపాటు మిగిలిన సేమ్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. డిఫైన్ స్క్యూ మ్యాట్రిక్స్, డిఫైన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, డిఫైన్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఫైండ్ ద ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మీకు ఇంతకుముందు నేను చెప్పిన క్వశ్చన్ చూడండి, ఇక్కడ వచ్చింది మళ్ళీ సేమ్ క్వశ్చన్ అదే. ఫైండ్ ద XYZ, a ఇఫ్ a det a = 45 అయితే x వాల్యూ det a మనకు డైరెక్ట్గా ఇప్పుడు det a రాసేస్తాం అనుకోండి, x వాల్యూ వస్తుంది. ఇక్కడ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సింపుల్గా ఆన్సర్ రాసేయచ్చు. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద వెక్టర్స్ మనకు 2 వెక్టర్స్ అయితే ఇచ్చారు, ఆర్ కోలినియర్ వెక్టర్స్ దెన్ ఫైండ్ ద వాల్యూస్. మనకి ఈ వెక్టర్స్లో ఉన్న వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. మీకు చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఈ క్వశ్చన్స్ అయితే కన్ఫామ్గా మీకు మార్క్స్ అయితే పడతాయి. ఇందులో మీరు జస్ట్ ఒక లాజిక్ మిస్ అవ్వకుండా చేస్తే సరిపోతుంది, ఏం లేదు. సింపుల్గా ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ మనకి ఇచ్చారు కదా, వెక్టర్ ఫామ్లో రాసుకోండి. ఏమవుతుంది ఇప్పుడు I J K వాల్యూస్ ఏమున్నాయి -3 4 నెక్స్ట్
వాల్యూస్ ఏమున్నాయి 8 6 ఈక్వల్ టు 0 వెక్టర్ ఫామ్. దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమవుతుంది I ఆఫ్ క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 6 24 మైనస్ ఆఫ్ j ఇంటూ, సో ఇక్కడ మనకు ఈ వాల్యూస్ j అంటే ఇది చేయకుండా మనం నెక్స్ట్ 1 and 3 చేస్తాం. -3 × 6 -18. సో ఇప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ నుంచి డైరెక్ట్గా ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఇందులో మనకు లాస్ట్ టర్మ్ ఉంది కదా, దీంట్లో నుంచి ఈ వాల్యూ వస్తుంది. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే సరిపోతుంది. అప్పుడు ఏముంటుంది 24 మైనస్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు -24 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. డైరెక్ట్గా ఈక్వల్ టు 24/8 8 3 = 24 ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇలానే -24 -4 ఈ వాల్యూ మనకు ఈక్వల్ 0 చేసేస్తే ఆటోమేటిక్గా దీని ఈక్వల్ టు -6 వస్తుంది. ఇది మీరు సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ కన్ఫామ్గా మనకు సేమ్ ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ వస్తాయి చూడండి. కోలినియర్ వెక్టర్స్, దెన్ ద ఫైండ్ వాల్యూ ఆఫ్ m and n, సేమ్ ప్రాసెస్. ఫైండ్ ద వాల్యూస్ ఇప్పుడు మీకు చెప్పిన క్వశ్చనే. నెక్స్ట్ దెన్ ఫైండ్ ద వెక్టర్ OD, సేమ్ ప్రాసెస్లో చేస్తే అయిపోతుంది. ఈ 5 క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. ఈ 5 క్వశ్చన్స్ మీరు కన్ఫామ్గా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ కూడా 2 మార్క్స్ 5th క్వశ్చన్లో గన్ షాట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ 6th బిట్, ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 0 0 0 0 5 0 2 0 1. సో మనకు ఆన్సర్ సింపుల్గానే ఉంటుంది, కానీ ఇందులో స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం లెంతీగా ఉంటుంది. మనం అంటే లెంతీ అంటే మనకు ఆన్సర్ రాయడానికి టైం టేకింగ్ ఉంటుంది. సో దీన్ని కూడా మనకు సింపుల్ వేనే ఆన్సర్ ఉంటుంది, కానీ టైం టేకింగ్ కాబట్టి జస్ట్ ఒకసారి మీకు క్లియర్గా నేను షార్ట్కట్లో చెప్తాను చూడండి. మనకు దీని ఆన్సర్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు మనకు 3 వెక్టర్స్ అయితే ఇచ్చారు. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ టు ద పాయింట్స్ అయితే ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మనం దీనికైతే సొల్యూషన్ చేయాలి. క్లియర్గా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మనకు కార్టీజియన్ ఫామ్ తీసుకోవాలి. ఫస్ట్ కార్టీజియన్ ఫామ్లో ఏమవుతుంది, మనకు 3 పాయింట్స్ ఏంటి, x1 y1 z1 x2 y2 z2. కార్టీజియన్ ఫామ్లో x3 y3 z3 ఈ 3 పాయింట్స్ ఉన్నప్పుడు కార్టీజియన్ ఫామ్లో ఈక్వేషన్ ఏమవుతుంది మనకు అంటే x మైనస్ x1 x2 మైనస్ x1 x3 మైనస్ x1, నెక్స్ట్ y మైనస్ y1 y2 మైనస్ y1 y3 మైనస్ y1 z మైనస్ z1 z2 మైనస్ z1 z3 మైనస్ z1. ఇది మనకు డైరెక్ట్గా కార్టీజియన్ ఫామ్లో ఈక్వేషన్. ఇది మీరు రాస్తే డైరెక్ట్ ఇక్కడ ఫార్ములా రాసినట్టే 1 మార్క్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇందులో ఇప్పుడు మనం వాల్యూస్ పుట్అప్ చేయాలి. వాల్యూస్ ఏమి ఇచ్చారు మనకు, 3 పాయింట్స్ x1 y1 0 అంటే 0 0 0, నెక్స్ట్ x2 y2 అంటే 0 5 0, x3 y3 z3 అంటే 2 0 1 2 0 1. ఈ వాల్యూస్ ఇందులో పుట్అప్ చేయాలి. డైరెక్ట్గా పుట్అప్ చేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ x మైనస్ 0 అవుతుంది. వాల్యూస్ ఒక్కసారి సింపుల్గా వాల్యూస్ పుట్అప్ చేయండి. x1 y1 z1 y మైనస్ 0 z మైనస్ 0, నెక్స్ట్ 0 మైనస్ 0 0 మైనస్ 5 0 మైనస్ 0 2 మైనస్ 0 0 మైనస్ 0 1 మైనస్ 0. సో ఇప్పుడు డెట్ వాల్యూస్ తీసుకుంటే మనకు డెట్ వాల్యూస్ అంటే డైరెక్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఇది x మైనస్ 0 డైరెక్ట్ x అవుతుంది, ఇది y అవుతుంది, ఇది z అవుతుంది. 0 మైనస్ 0 0 అవుతుంది, -5 0 2 0 1. ఇప్పుడు మనకు డెట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. x y z డెట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వాల్యూ డైరెక్ట్గా ఇది ఫైండ్ అవుట్ చేయండి మీరు సింపుల్గా, మీకు ఆన్సర్ రాసేస్తాను నేను. ఏమవుతుందంటే x ఆఫ్
-5 మైనస్ y ఆఫ్ 0 అవుతుంది. డెట్ వాల్యూ ఇప్పుడు మ్యాట్రిక్స్కి 2 ఆఫ్ 10 అవుతుంది. మైనస్ 5x ప్లస్ 10z, ఇది z ఈక్వల్ టు 0. 5 కామన్ తీస్తే -x ప్లస్ 2z ఈక్వల్ టు 0 అవుతుంది. 5 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇప్పుడు డైరెక్ట్గా -x ప్లస్ 2z ఉంటుంది. -x ప్లస్ 2z అంటే ఇన్ ద వెక్టర్ ఫామ్ ఈక్వేషన్ ఈస్ డైరెక్ట్గా రాసేయండి. ఇన్ వెక్టర్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్ r ఇంటూ, ఇప్పుడు మనకు వెక్టర్ ఫామ్ కాబట్టి r ఇంటూ -i, x ప్లేస్లో i రాసేయండి, -i ప్లస్ z ప్లేస్లో k రాసేయండి. i jk కదా, j వాల్యూ మనకు లేదు, ఓన్లీ ఇక్కడ z వాల్యూ ఉంది అంటే i j k 2k, ఇది ఈక్వల్ టు 0. మనకు పాయింట్స్ బేస్ చేసుకొని ఈక్వేషన్ ఇలా అవుతుంది. సో సింపుల్గా ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే స్టెప్స్ అన్నీ వచ్చేస్తాయి. మీరు అన్ని స్టెప్స్ ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి. అన్ని క్వశ్చన్స్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్. యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ మనకు ఇక్కడ ఫార్ములా పుటప్ చేస్తే సరిపోతుంది. అందరికీ యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ మీరు జస్ట్ ఫార్ములా రాస్తేనే మీకు ఇక్కడ మార్క్స్ పడతాయి. ఫార్ములా ఏంటి అందరికీ తెలుసా? డైరెక్ట్గా కాస్ థీటా ఈక్వల్ టు ఫార్ములా మోడ్ ఆఫ్ a1 ఇంటూ a2 ప్లస్ b1 ఇంటూ b2 ప్లస్ c1 ఇంటూ c2 బై అండర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా రాసేస్తే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఫార్ములాలో ఇప్పుడు వాల్యూస్ పుటప్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏముంటుంది మనకు a1 ఈక్వల్ టు 2, b1 c1, a1 2, b1 -1, a3 2, b1 3, b2 6, b3 1. ఈ వాల్యూస్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాలో పుటప్ చేస్తే మీరు ఆటోమేటిక్గా కాస్ థీటా వాల్యూ వచ్చేస్తుంది. మనకు కాస్ థీటా వాల్యూ వచ్చిందని మనకు పై వాల్యూస్లో కన్వర్ట్ చేసేసుకుంటే థీటా వాల్యూ వచ్చేస్తుంది. అదే యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్ అవుతుంది. సో ఈ మోడల్ క్వశ్చన్స్ కన్ఫర్మ్గా మనకు ఇవే క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు ఇక్కడ చూడండి, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టర్స్, సేమ్ ప్యాటర్న్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ప్లేన్స్, ఫైండ్ ద ఏరియా ప్యారలల్గా. మీరు జస్ట్ ఈ 5 క్వశ్చన్స్ చేయండి. ఇందులో నుంచి మీకు కన్ఫామ్ ఒక క్వశ్చన్ దిగుతుంది. 2 మార్క్స్ మనకు 7th బిట్లో కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది కొసైన్ ఫంక్షన్ హూస్ పీరియడ్ ఈజ్ 7. మనకు రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి ఈ క్వశ్చన్స్. ఇవి చాలా సింపుల్, కానీ మనకు ఏంటంటే థింక్ చేయడంలో డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాప్ రావచ్చు స్టూడెంట్స్కి, స్ట్రైక్ కాకపోవచ్చు వెంటనే. కానీ సింపుల్గా చూడండి. గివెన్ పీరియడ్ మనకేమిచ్చారు? 7 ఇచ్చారు. రిక్వైర్డ్ ఫంక్షన్ ఏం తీసుకోవాలి మనకు? కొసైన్ ఫంక్షన్ కాబట్టి f ఆఫ్ x ఈక్వల్ టు, మీరు ఫంక్షన్ ఏమి నోట్ చేస్తారు? కాస్ ax అనుకోండి. ఇందులో మనకు పీరియడ్ 7 అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పీరియడ్ ఈక్వల్ టు 2π/, మాడి అవుతుంది పీరియడ్ 7 కాబట్టి. సో అప్పుడు 7 ఈక్వల్ టు మనం పీరియడ్ అనేది 2π/, మాడి అవుతుంది. 7 ఈక్వల్ టు మనకి ఇచ్చింది 7 ఈక్వల్ కాబట్టి 7 ఈక్వల్ టు 2π/, మాడి అవుతుంది. డైరెక్ట్గా మనకు మాడి ఈక్వల్ టు ఏమవుతుంది? 2π/7. ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2π/7 అవుతుంది. సో ఈ 2π/7 వాల్యూ మనకు ఏ వాల్యూలో పుటప్ చేసేస్తే మనకు ఏమవుతుంది? ఇప్పుడు కొసైన్ ఫంక్షన్ కాస్ 2π/7a అవుతుంది.
7x అవుతుంది. సో చాలా సింపుల్, జస్ట్ f ఆఫ్ x ఈక్వల్ టు కాస్ ax అనుకోండి. మనకు పీరియడ్ 7 ఇచ్చారు కాబట్టి 7కి ఈక్వల్ చేయండి. లేదు 2π బై మాడ్ a ఈక్వల్ టు మనకి ఎంత మెన్షన్ చేస్తే దాన్ని ఈక్వల్ చేసేస్తే వచ్చిన ఏ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా పుటప్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఇందులో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 20 ప్లస్ tan 40 ప్లస్ అండర్ రూట్ 3 tan 20 ఇంటూ tan 40 ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఏమీ తెలియకపోయినా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, tan 20 tan 40 ఇచ్చారు, రూట్ 3 tan 20 ఇంటూ tan 40 ఇచ్చారు. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ రాగా మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇది tan ఆఫ్ a ప్లస్ b ఏంటి, మనకు tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b కదా. సో ఇప్పుడు మనకు tan a tan b అంటే ఏంటి, ఇందులో tan 20 tan 40 అనేది tan a tan b అవుతుంది. ఎందుకంటే హెన్స్ tan 60 ఈక్వల్ టు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే tan 60 ఈక్వల్ టు మనకు tan 20 ప్లస్ tan 40 రాసుకుంటాం కదా. ఇది tan 20 ప్లస్ 40. ఫస్ట్ మీరు డైరెక్ట్గా tan 60 ఈక్వల్ టు tan ఆఫ్ 20 ప్లస్ 40. సో ఇప్పుడు చెప్పినట్టుగా tan ఆఫ్ a ప్లస్ b ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b ఫార్ములా రాసేయండి. రాసిన తర్వాత మనకు tan 60 వాల్యూ ఎంత, రూట్ 3. సో ఇప్పుడు రూట్ 3కి ఈక్వల్గా ఏం రాయాలి మనం ఫార్ములాలో, tan 20 ప్లస్ tan 40. ఇప్పుడు మీకు చెప్పిన ఫార్ములా ఉంది కదా, tan a ప్లస్ tan b ఈక్వల్ టు tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. సో ఇక్కడ a b అంటే మనకు 20 40 బై 1 మైనస్ tan 20 ఇంటూ tan 40. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 3 ఇంటూ ఈ డినామినేటర్, అప్పుడు ఏమవుతుంది రూట్ 3 మైనస్ రూట్ 3 ఇంటూ, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇప్పుడు వచ్చిన డినామినేటర్ రూట్ 3 ఇంటూ 1 రూట్ 3 అవుతుంది. రూట్ 3 ఇంటూ tan 20 tan 40 వాల్యూ వచ్చేస్తుంది. ఈక్వల్ టు ఏమవుతుంది tan 20 ప్లస్ tan 40 అవుతుంది. మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ ఇక్కడ వచ్చాయా లేదో ఒకసారి వెరిఫై చేయండి. tan 20 ప్లస్ tan 40 ప్లస్ మైనస్ రూట్ 3 ఇంటూ tan 20 tan 40 ఇక్కడ ఉంది చూడండి, రూట్ 3 ఇంటూ tan 40 tan 20. ఈ వాల్యూ జస్ట్ మీరు ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ తీసేసేస్తే డైరెక్ట్గా రూట్ 3 ఈక్వల్ టు మీకు ఇప్పుడు ఏదైతే ఇక్కడ వాల్యూ ఉందో ఇది అవుతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, ఆటోమేటిక్గా రూట్ 3 అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు జస్ట్ ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ తీసుకోండి సరిపోతుంది. సింపుల్గా కాస్ h స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎస్ h స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ h స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ h స్క్వేర్ ఎక్స్ అంటే మనకు ఏంటి ఫాము, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఇక్కడ మనకు కాస్ h స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ సైన్ h స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్
కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్. ఇందులో మనకు కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. సో మనకు లాస్ట్లో మిగిలిన ఫంక్షన్ ఏముంటుంది ఇక్కడ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఈ వాల్యూ ఉంటుంది. ఈ వాల్యూలో మనకు కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు అందరికీ తెలుసు కదా, కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు సైన్ హెచ్ఎక్స్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. సో ఇప్పుడు కాస్ హెచ్ఎక్స్ అండ్ సైన్ హెచ్ఎక్స్ ప్లేస్లో మనకు వాల్యూస్ పుట్అప్ చేస్తే, సరే మీకు ఇప్పుడు ఫస్ట్ బిగినింగ్లో నేను ఏం చెప్పాను, కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనకు ఉండే వాల్యూ ఇప్పుడు కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకు కాస్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, సైన్ హెచ్ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. ఈ వాల్యూస్ మనం పుట్అప్ చేసి స్క్వేర్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఈ వాల్యూ సాల్వ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మనకు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిన తర్వాత ఈ పవర్ ఎక్స్ వాల్యూసే ఉంటాయి. ఈ పవర్ ఎక్స్ వాల్యూస్ మనకు లాస్ట్లో మీరు ఒకసారి సాల్వ్ చేయండి, నేను డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ఈ పవర్ 2ex ప్లస్ 2 ఈ పవర్ మైనస్ 2x బై 4 ఉంటుంది. 2 ఎల్సిఎం చేసేస్తే డైరెక్ట్గా బై 2 ఉంటుంది. అప్పుడు బై 2 అంటే మనకు ఫైనల్గా ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x బై 2 ఉంటుంది. సో ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x బై 2 అంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ ఏంటి, కాస్ ఎక్స్ 2x. సో మనకు కాస్ హెచ్ఎక్స్ ఉంటే ఏమవుతుంది, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2. కాస్ 2x హెచ్ఎక్స్ ఏమవుతుంది, ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ మైనస్ 2x బై 2. హెన్స్ LHM ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్డ్. ఇలా 10th క్వశ్చన్ ఆన్సర్ రాసేయండి. సో మీరు ఈ 10th క్వశ్చన్తో పాటు ఇప్పుడు మీకు స్క్రీన్ పై చూపిస్తున్న క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇండివిజువల్ క్వశ్చన్ వైజ్గా ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. ఇవన్నీ గన్ షాట్ క్వశ్చన్స్, వీటికి సొల్యూషన్స్ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు పాస్ కావాలి అనుకున్న స్టూడెంట్స్ అయితే జస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు రాసేసినా సరిపోతుంది. 75/75 చేయాలంటే మీకు ప్రతి క్వశ్చన్కి ఈ 5 క్వశ్చన్స్తో పాటు ఇక్కడ క్వశ్చన్ నెంబర్తో పాటు 5 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి, వీటితో పాటు గన్ షాట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే కంప్లీట్గా క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ కూడా ఉంది. పీడిఎఫ్స్ మీకు నేను గన్ షాట్ అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఈ 5 క్వశ్చన్స్ కూడా ఒక్కసారి నోట్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి క్వశ్చన్కి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే క్వశ్చన్ పేపర్లో వచ్చే ప్రతి బిట్ నెంబర్తో పాటు మీకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తే కన్ఫామ్ 75 మీకు స్కోర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.